ఒక మహనీయుడు విగ్రహం దగ్గర మన కృష్ణస్వామి ముదిరాజ్ గారు విగ్రహం ఉన్నది ఇక్కడ. అతని ఒక వద్ద మేము నిలబడి ఏదైతే గవర్నమెంట్ గ్రూప్ 4 జాబులు అనేది ప్రకటించడం జరిగింది. దానికి అనేది మన అప్లికేషన్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ అయ్యింది. ఈ మంత్ ఎండ్ వరకు అప్లికేషన్స్కి టైం ఉన్నది. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కంపల్సరీగా దీన్ని అప్లై చేసుకోవాలని మేము కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాము. దానితో పాటు అప్లై చేసుకున్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి మా కొరివి కృష్ణస్వామి సేవా సమితి తరఫున మేము ఫ్రీగా ఎంట్రన్స్ కోచింగ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. కోచింగ్ కూడా ఇస్తాము. అది 2 నెలల పాటు ఉంటుంది, 60 రోజులు. అయితే ఎందుచేత చేస్తున్నామంటే ఈ కృష్ణస్వామి ముదిరాజ్ గారు 1920లోనే ఎప్పుడైతే కర్నూలు నుంచి ఔరంగాబాద్ వరకు తెలంగాణ ఉండేనో ఆ పీరియడ్లో మాకు మొత్తం ఏరియాలో మాకు చదువు అనేదే లేదు. ఈ తెలంగాణలో ఓన్లీ ఉర్దూ మీడియం మాత్రమే ఉండే, అది కూడా కొన్ని చోట్ల ఉండే. ఆ పీరియడ్లోనే కృష్ణస్వామి ముదిరాజ్ గారు ఢిల్లీ, బాంబే అన్ని చోట్ల వెళ్ళి చదువుకొని వచ్చి అక్కడ ప్రధానమంత్రి దగ్గర సలహాగా పనిచేస్తూ మరి మొత్తం తెలంగాణలో కూడా చదువు లేదు కదా అని చెప్పి మాడపాటి హనుమంతరావు గారితో, బాగారెడ్డి వర్మ గారితో కలిసి మరి ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ తెలుగు మీడియం స్కూల్సు, హిందీ మీడియం స్కూల్సు, మరి గ్రంథాలయాలు ఎన్నో 1920లోనే ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వ్యక్తికి, పేద వ్యక్తికి చదువు రానికి చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇతను చంద్రకాంత ప్రెస్ కూడా స్థాపించి దాని ద్వారా ఎన్నో బుక్స్, పిక్టోరియల్ బుక్ ఆఫ్ హైదరాబాద్, దాంతోపాటు ఎన్నో బుక్స్ కూడా రచించడం జరిగింది. దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి మేయర్ అయ్యాడు. తొలి మేయర్ అయినప్పుడు హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ కూడా తను రూపకల్పన చేయడం జరిగింది. అందుకే ఇతని సేవలన్నీ అందరికీ కూడా తెలవాలని చెప్పి మేము కులాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, రిలీజియన్స్కి అతీతంగా మేము ఇప్పుడు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఎవరైతే మన TSPS ద్వారా రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మా యొక్క సైట్ గూగుల్ అప్లికేషన్ సైట్ ద్వారా మీరందరూ కూడా అప్లై చేసుకుంటే వీళ్ళందరికీ మేమందరము ఒక టెస్ట్ ప్రొవైడ్ చేస్తాము. ఆ టెస్ట్ ఎలా అయితే మనకు ఎంట్రన్స్ ఉంటుందో అలాంటి టెస్ట్ పెట్టి ఇందులోకి వెళ్ళి 50% మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరికీ కూడా ఎవరైతే పేద వ్యక్తులు ఉన్నారో పేద వ్యక్తులకు మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. గ్రాడ్యుయేట్ల మంచి క్వాలిఫికేషన్ వచ్చిన వాళ్ళకి, మంచి ఇందులో క్వాలిఫై అయిన వారికి మనకు వైట్ రేషన్ కార్డ్ అయినా కానీ, ఎకనామికల్గా వీక్ ఉన్నా కానీ, తల్లిదండ్రులు లేని వారు కానీ వాళ్ళందరికీ స్కూటింగ్ చేసి వాళ్ళకు ఫిజికల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే వీటిలో జనరల్ నాలెడ్జ్ ఉన్నది. జనరల్ నాలెడ్జ్లో 12 పేపర్స్ ఉంటుంది. మళ్ళీ స్టాటిస్టికల్ అనాలిటిక్ ఉంటుంది. దాంట్లో కూడా ఒక 5 పేపర్స్ ఉంటాయి. మొత్తం ఇన్ని పేపర్స్ అన్నిటి కూడా మనకు ఎడ్యుకేషన్లో ఉండదు. గ్రాడ్యుయేట్లో ఇవన్నీ డే టు డే ఉంటుంది. అది పేద వ్యక్తికి అనుకూలంగా ఉండదు. ఎవరైతే పేద గుడిసెలో ఉన్న డిగ్రీ చేసిన వ్యక్తులకు అనుకూలంగా ఉండదు. కానీ కొంతమందికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే 40,000 50,000 పెట్టి బయట కోచింగ్ వెళ్తారు. కానీ వీళ్ళు కోచింగ్ పైసలు పెట్టి వెళ్ళలేరు. కాబట్టి మా సేవా సమితి ద్వారా ఇలాంటి వ్యక్తులని ఎన్నుకొని వాళ్ళకు ఫిజికల్గా 2 months ట్రైనింగ్ ఇచ్చి మొత్తం ఎంతమంది వస్తే అంతమందికి మేము ట్రైనింగ్ ఇచ్చి మొత్తం సీట్లన్నీ కూడా ఈ సేవా సమితి ద్వారానే ఎవరైతే ట్రైనింగ్ ఏందో వాళ్ళకు వచ్చేదానికి మేము సాయశక్తులా కృషి చేస్తాము. మాతో పాటు ఏ సంఘం వచ్చినా, ఏ ఇన్స్టిట్యూషన్ వచ్చినా వాళ్ళందరితో కూడా కలిసి ఇది పెద్ద ఎత్తున చేసి దీని ద్వారా ఈ ఎడ్యుకేషన్ అయిపోయినా కూడా ఈ కోచింగ్ ద్వారా మేము ప్రైవేట్ జాబ్స్ అయినా కానీ ప్లస్ ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా మీకు అందరికీ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మా TSPS ద్వారా ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేస్తూ మా వెబ్సైట్లో మా దాంట్లో కూడా మీరు అందరూ కూడా చేయాలని కోరుతున్నాను. కొరివి కృష్ణస్వామి గారు ఎంత మహనీయుడు అంటే అతను మేయర్ ఉన్నప్పుడు మన భుజాల మీద మనుషులు పెట్టుకొని ఉరుకుతుండే. అంటే మనుషుల కాళ్ళ మీద ఉరికించడంలో చూసి తరించి మేయర్ అయినాక ఇమీడియట్గా దాన్ని అబాలిష్ చేసి ఆయన సొంత పైసలతోని ఇల్లులని ఆస్తులు అమ్ముకొని అతను బాంబే నుంచి తోపుడు రిక్షాలు తెచ్చి అతనికి ఇవ్వడం జరిగింది.
ఇట్లాంటి సేవా కార్యక్రమం చేసింది కాబట్టి పేదవాళ్ళ గురించి మేము పేదవాళ్ళకు పక్క 100%గా మేము జాబ్ వచ్చేటట్టు చేస్తాము. దీని వెనుక మీరందరూ మీడియా కూడా సోదరులు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. కృష్ణస్వామి ముదిరాజు గారి ఏదైతే ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని పిట్ల నగేష్ ముదిరాజు గారు ముందుకు పోతున్నారో మేము ఆయనను స్వాగతిస్తున్నాము. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సామాజిక స్పృహ కలిగి సమాజంలో అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాలని ఏదైతే అకుంఠిత దీక్ష దక్షతోటి ముందుకు పోతున్న వ్యక్తులలో మన నగేష్ ముదిరాజు గారు ఉన్నారు. ఇంతకు ముందే కృష్ణస్వామి ముదిరాజు గారు ఎన్నో సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించి సమాజ నిర్మాణం కోసం సామాజిక న్యాయం కోసం సమాజంలో అట్టడుగు వర్గాలకు కూడా ఈ సమాజంలో భాగస్వామ్యం చేసి వాళ్ళకు కూడా ఆత్మగౌరవంతో ముందుకు పోయే విధంగా ఏ విధంగా పాటుపడ్డాడో అదేవిధంగా అందరూ కూడా పాటుపడాలని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అదేవిధంగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభ్యర్థులకు కొంత న్యాయం చేసే విధంగా మనము ముందుకు పోవాల్సిన అవసరం అని తెలియజేస్తున్నాం. ఈరోజు మన జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర కొరివి కృష్ణస్వామి సేవా సమితి నేను వైస్ ప్రెసిడెంట్ నీరుడు అశోక్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతున్నా. ఈ కొరివి కృష్ణస్వామి సేవా సమితి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు మేము ప్లానింగ్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్ అనేది ఇప్పుడు ఒకటి మేము ప్లానింగ్ చేసినాము. అది ఇప్పుడు గవర్నమెంట్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమైంది కాబట్టి దానికి అర్హులైన గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వాళ్ళకు ఫ్రీ కోచింగ్ 2 నెలలు 2 మంత్స్ ఫ్రీ కోచింగ్ ఇచ్చేసి వాళ్ళని క్వాలిఫై చేసి వాళ్ళు ఎట్లయినా వాళ్ళు ఉద్యోగాలు సాధించే తట్టుగా చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. సో దానికి మేమందరం ప్లానింగ్ చేసేసి మా పిట్ల నాగేష్ అన్న ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్లానింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాయి. దీనికి అన్ని కులాలకు అతీతంగా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ముదిరాజ్ కులం అనే కాదు, యాదవులైనా కానీ అన్ని కులాలు మీరు అప్లై చేసుకొని అర్హులైన వారికి మా వంతు సహాయం చేసి ఈ కోచింగ్ అనేది ఏర్పాటు చేసి క్వాలిఫై అయ్యేటట్టుగా మేము సాధిద్దామనేసి మేము కోరుచున్నాము. కృష్ణస్వామి ముదిరాజ్ ప్రతి ఒక్క బీసీ బిడ్డలందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు ముందుగా మన నాగేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క దాంట్లో కూడా తన ఉనికిని చాటుకుంటూ 10 మందికి సేవ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక యువతుల పెళ్ళిళ్ళు అయితేనేమి, మరి సత్రాల గురించి అయితేనేమి, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనందరికీ హెల్ప్ఫుల్గా ఏదో ఒక సాయం చేస్తూనే ఉన్నారు. మరి ఈరోజు గ్రూప్ 4 గురించి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఉచితంగా ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చిన మన పిట్టల నాగేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ముందుకొచ్చి ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు జరగబోయే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో మన బీసీ D2A గురించి ధర్నా చేస్తున్న సురేందర్ బాబుకు మన ప్రతి ఒక్కరం కూడా మన సహాయ సహకారాలు అందించి మనం అక్కడికి వెళ్ళేసి మన పూర్తి మద్దతు తెలపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన కృష్ణస్వామి గారు ఒక సంఘాలు పెట్టడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ముదిరాజులతో పాటు ప్రతి ఒక్కరి గురించి అతను సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు సంఘాలు ఉంటేనే మనం అభివృద్ధి సాధిద్దామనే సదుద్దేశంతో మరి ఆ రోజుల్లోనే మన మేయర్ గారైన కృష్ణస్వామి ముదిరాజ్ గారు సంఘాలను ఏర్పాటు చేశారు. దానివల్లనే మనం ఇప్పుడు ప్రతి ఒక్క సంఘాలు కూడా మరి కమ్మరన్నలు అయితేనేమి, సాలన్నలు అయితేనేమి, కాపన్నలు అయితేనేమి, రెడ్డన్నలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా సంఘాలు స్థాపించుకొని మనము ఈరోజు ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి మరి మాకు ఈరోజు ఎంతో అన్యాయం జరుగుతుంది, మీరందరూ కూడా కలిసి మాకు సహాయ సహకారాలు అందించాలని మన కొరివి కృష్ణస్వామి ఆ రోజు కేవలం జాతి గురించే కాక ప్రతి ఒక్క బీసీల గురించి కూడా ఆలోచించి ఆ సంఘాలు తీసుకురావడం జరిగింది. అది మనం గమనిస్తూ మా అందరికి కూడా బీసీ D2Aకు మీరందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను. జై ముదిరాజ్.